అందుకే చౌక ధరల దుకాణాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు. 15 రోజుల పాటు నిత్యావసరాలు అందించడం. తిరుపతిలో ఆదివారం ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పెద్దకాపు లేఅవుట్, మాధవనగర్, రాఘవేంద్ర నగర్లో రేషన్ షాపులను ప్రారంభించి సరుకులను పంపిణీ చేశారు. వైసీపీ పాలనలో 1600 కోట్లతో వాహనాలు కొని దుబారా చేశారని ఆరోపించారు. 2 రోజుల పాటు కూడలలో బియ్యం ఇచ్చి మిగిలిన బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు దిగమింగారని విమర్శించారు. ఈరోజు చౌక దుకాణాలు ప్రారంభించడం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చౌక దుకాణాలు ప్రారంభించడం జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో ఈరోజు 3 చౌక దుకాణాలు కూడా ప్రారంభించడం జరిగింది. తిరుపతిలో 102 చౌక దుకాణాలు ఉన్నాయి. వాటిలో ప్రజలకు ప్రతి ఒక్క చోట అందుబాటులో తెచ్చే విధంగా ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత ప్రభుత్వంలో మీరందరూ కూడా గమనించాము, మనమందరం కూడా చూసాము. 1600 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి వాహనాలు తెప్పించి ఇంటి వద్దకే ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పడం జరిగింది. అది చేయడం లేకుండా దుర్వినియోగమైంది. అక్రమాలకు పాల్పడ దుర్వినియోగం చేశారు. రేషన్ బియ్యం అంతా ప్రజలకు అందజేయకుండా సొంత లాభాల కోసం ఎక్స్పోర్ట్ చేసుకొని కాకినాడ ఎయిర్పోర్ట్లో సీజ్ చేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వం చేసిన అవకతవకలను సరిదిద్దుతూ ఉంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా వయోవృద్ధులకు, 65 ఏళ్ల పైన వాళ్లకు, వికలాంగులకు ఇంటి వద్దకే కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకునింది. ఖచ్చితంగా అన్ని విధాల అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ చౌక దుకాణంలో నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా చేస్తారు. అంతేకాకుండా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి మొత్తం కూడా ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామనేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు కూడా, గౌరవ మోదీజీ ప్రధానమంత్రి మన రాష్ట్రానికి అన్ని విధాల కూటమి